ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయని రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ధాన్యం పరిశీలించారు. అవనిగడ్డలో సమీక్షా సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరు దళారులు, మిల్లర్లు అలజడి సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయపరుచుకుంటూ ఎక్కడ పొరపాట్లు, లోటుపాట్లకు తావు లేకుండా కొనుగోళ్లు విజయవంతం చేస్తామన్నారు. మాట్లాడదాం, కన్విన్స్ చేద్దాం. ఎందుకు మీకు తెలుసు కదా, వాతావరణం మారిందని చెప్పి అందరూ ఒకేసారి అర్జెంటుగా కొనేసేయండి అంటే కొనలే చెప్పి వాళ్ళు. మా కూటమి ప్రభుత్వం రైతులకి అండగా నిలబడాలని ఒక భరోసా నింపే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఒక అద్భుతమైన కార్యాచరణతోటి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అనుకోకుండా కొంచెం వాతావరణంలో మార్పులు వచ్చినాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఒక అలజడి సృష్టించి కొంతమంది దళాలు, రైస్ మిల్లర్లు రైతుల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారనే సమాచారంతో క్షేత్రస్థాయిలో మేము అందరం కూడా పర్యటిస్తున్నాం. ఈరోజు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారితో ఈ 3 మండలాల్లో రైతులతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని, ప్రధానంగా ఇక్కడ తేమ శాతం ఎక్కువ ఉంది అనే ఆలోచన, రెండోది ఈ 1262 నంబర్లు ధాన్యం కోసం వాళ్ళు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఈ 2 సమస్యలపైన కూడా అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైస్ మిల్లర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో చివరి గింజ వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎక్కడ కూడా కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొంటే రేపటి నుంచి కలెక్టర్ గారికి ఇందాక నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా, కేసులు పెట్టే విధంగా మేము ముందుకెళ్తాం. రైతు ఎవరు కూడా మిల్లర్ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందనే భావన వాళ్ళకి కలగకూడదు. 1725 రూపాయలు, మంచి క్వాలిటీ అయితే 1740 రూపాయల చొప్పున కనీస మద్దతు ధరతోటి రాష్ట్ర వ్యాప్తంగా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, అదేవిధంగా మిల్లర్లకు ఉంటుంది. ఆ పొరపాటు చేయకుండా ఉండడానికి కోసం చిన్న చిన్న గ్యాప్లు ఎక్కడైనా ఉంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, లేబర్ విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి, అన్ని విధాలుగా పౌర సరఫరాలు శాఖ నుంచి మేము అండగా నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా సమాయుత్తమై ఇక్కడ ఉన్న 6 మండలాలు